చినుకుల చక్కిలి గింతలతో నాగలి ముద్దిడు నేల ఒడి, రైతు కాలి అడుగుల ముద్రలతో మెత్తబడు నారుమడి, పైరగాలి స్పర్శతో పులకించును శ్రమజీవి చెమట తడి, రెండు ప్రేమ హృదయాలను ఒక్కటి చేయు తాళిముడి. కరువుల కలను కంటేనే చెట్లు కొట్టకుండా ఉండేది, అరువుతో ఇక్కట్ల పాలైతేనే అప్రమత్తంగా మెలిగేది, పరాజయం ఒత్తిడిలోనే పరాక్రమం జూలు విదిల్చేది, పతనం అంచులోనే శ్రమజీవి పని విలువ తెలిసేది. పిట్టగూడు కట్టి పిల్లల్లా కుప్పిగంతులేయాలనుకుంటారు, రెక్కలను తొడుక్కుని విహంగాలై ఎగరాలనుకుంటారు, కోయిల కూతలకు పరవశంతో ఫిదా అవుతుంటారు, పక్షులకు ఆవాసమైన పచ్చని చెట్లనే నరికివేస్తుంటారు. ముళ్ళు మాట గాయాన్ని వెన్నపూసతో నయం చేసుకో, కళ్ళు మూసుకొని చీకట్లో వెలుగును చూడడం నేర్చుకో, వేళ్ళు మూలాల తడి స్పర్శను మర్చిపోవని తెలుసుకో, కాళ్ళు నడిచే దారి కాటుపడక లక్ష్యం చేర్చేలా చూసుకో. కుర్రాయి లాంటి కోపం జీవితానికి చెడు చేస్తుంది, సురాయిలోనున్న నీరు గొంతును చల్లబరుస్తుంది, ఇసుర్రాయి భ్రమణం ధాన్యాన్ని పిండిగా చేస్తుంది, ఆకురాయి నూర్పిడితో గొడ్డలికి పదును తెస్తుంది. ఆలోచనలతో మనసులో చిక్కుముడులను వేయకు, వికృతపు రంగులద్ది నిజస్వరూపాన్ని మార్చివేయకు, అందమైన జీవితపు దృశ్య కావ్యాన్ని చెరిపివేయకు, వ్యర్థపు కార్యాలతో విలువైన కాలాన్ని కాల్చివేయకు. ఘనీభవించిన బాధల్ని మాయం చేయుటే కాలమర్మం, వెనక్కు చూడడం మానకుంటే మింగేస్తుంది కాలసర్పం, గుండెలోని శ్వాసమే ముందుకు నడిపించు కాలచక్రం, ఆత్మీయుని ఆపదలో అలసత్వం లేకుండుటే కాలధర్మం. బీజం నాటి తప్పించుకున్న బీరువుని ప్రశ్నించరెందుకు, క్షణం సుఖానికి బలి చేసిన మృగాన్ని శిక్షించరెందుకు, బాధలతో జన్మనిచ్చిన క్షేత్రాన్ని ఊరకే తిడతారెందుకు, పేగు బంధంపై ప్రేమను పెంచుకోవడం తప్పవునెందుకు. ఖాళీ గిన్నెల సమావేశంలో మూగదైన ఆకలి, పస్తులున్న రైతు విత్తని విత్తనాల పంట వాకిలి, నీళ్ల కరువు సాక్ష్యానికి బలైన చేపల సంతతి, ఎర్రగా పండిన గోరింటపై అలిగిన కారప్పొడి. నా మాట వింటూ ఈ వీడియోని వీక్షించిన అభిమానులందరకు నా వినమ్ర ధన్యవాదాలు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మీ అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్స్లో తప్పకుండా రాయండి.
అలాగే ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.